గుడ్ మార్నింగ్ సార్. ఉషా, come to my cabin. ఓకే సార్. రిసెప్షనిస్ట్ అంటే ఫ్లవర్ వాజ్ లో పువ్వులా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. బట్ ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ డ్రెస్ సెన్స్. సారీ సార్. ఐ డోంట్ వాంట్ యువర్ సారీ. కమ్ ఇన్ ఎ సారీ. ఓకే సార్. గో. థ్యాంక్ యూ సార్. హలో. నేనే. చెప్పు బంగారు. ఏంటి పొద్దున్నే నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు? ఫోన్ కట్ చేసినావేంటి? నీ వైఫ్ చేసిన ఇలాగే కట్ చేస్తావా? నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను. కట్ చేసావంటే ఇప్పుడే ఆఫీస్కి వస్తాను. నీ ఆఫీస్ లో విఘ్నేశ్వరుడి విగ్రహం ముందు నీ స్టాఫ్ అంతా చూస్తుండగా నీ చేత తాళి కట్టించుకుంటాను. ఎంతకాలం ఇలా సాగదీస్తావు? నా సహనాన్ని పరీక్షించుకో, నన్ను రెచ్చగొట్టు. ఏంటి మాట్లాడవు? కార్ రెడీ చేయి. నీతోనే మాట్లాడుతున్నాను, వింటున్నావా? నిన్నే అడిగేది. అనిత, ఏంటి? ఇప్పుడు ఇంటికి వస్తున్నాను. సరే. నీకేం తక్కువ చేశాను డార్లింగ్? నేను ప్రేమించాను, ఈ ఇల్లు ఇచ్చాను, ఇంటి ముందు BMW కార్ పార్క్ చేశాను, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాను, జ్యువెలరీ షాప్ మొత్తం తీసుకొచ్చి నీ ఒంటి మీద అలంకరించాను. ఇంకా ఏం కావాలి డియర్? నా ప్రాణాలు కావాలా? చెప్పు, ఇచ్చేస్తాను. చెప్పు. నీ ప్రాణాలు నాకెందుకు? నా మెళ్ళో తాళి కట్టు, జ్యువెలరీ కాదు, ఒక్క పసుపు తాడు నా మెళ్ళో వేయి. ఇలా ఇలా ఉంటే నాకు సెక్యూరిటీ లేదు. నీకు ముందే చెప్పానుగా నేను పెళ్లి చేసుకోలేనని. ఏంటి? నన్ను నన్ను పెళ్లి చేసుకోవా? అయితే ఉండు, మీడియాని పిలిపించి నీ బతుకు మీ బావ బతుకు కడిగేస్తాను. నువ్వు మీ బావకి బినామీవి కదా. మీ స్టేటస్ కి ఇంత చిన్న మర్చిపడ్డా నువ్వు మీ బావ బ్రేకింగ్ న్యూస్ లో ఎక్కుతారు. ఎప్పుడు నువ్వు పరువు పరువు అంటావు కదా, మొత్తం గంగర కొట్టు. ఎంత పని చేసావా? హే, నేను చెప్పినట్టుంటే ఇక్కడుంటావు, లేకపోతే అక్కడుంటావు. నువ్వంటే నాకు ప్రాణమే. అర్థం అవట్లా నీకు? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. మళ్ళీ రిపీట్ కానీ వద్దు. గుడ్ మార్నింగ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. న్యూ ఇండియన్ ఐడియల్ సింగింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు. మన వైజాగ్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి. మన చారిటీ తరఫున నువ్వు పార్టిసిపేట్ చేయబోతున్నావు. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. సిద్ధాంష్, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. మన దేశం అంతా నీ టాలెంట్ ను చూడబోతోంది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. నేనంటే నీకు ఇష్టం కలిగే మొదటి అవకాశం నాకు వచ్చింది. అది ఇండియన్ ఐడల్లో పాటలు పాడే అవకాశం. ఆ ఫైనల్స్ లో పాడిన పాట నా జీవితాన్ని మార్చేసింది.